Hi friends, welcome to Smart Knowledge Hub Daily Current Affairs and GK and Tech News. Please subscribe my channel. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు తేదీ 16th నవంబర్ 2024. ఈరోజు ప్రధానంగా ఉన్న కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూద్దాం ఫ్రెండ్స్. నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవంగా జరుపుకుంటారు. దేశంలో అత్యధిక సర్క్యులేషన్లో ఉన్న పత్రికల్లో ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఏబీసీ నివేదికలో దేశంలో తొలి 3 స్థానాల్లో ఉన్న పత్రికలు దైనిక్ భాస్కర్ హిందీ పత్రిక 30,73,304, దైనిక్ జాగరణ్ హిందీ పత్రిక 24,42,728, అమర్ ఉజాలా హిందీ పత్రిక 17,05,529, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్ పత్రిక 4వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. 60 రోజుల్లో ఈ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఆర్టికల్ 341 క్లాజ్ 2 ప్రకారం ఎస్సీల్లో ఉపవర్గీకరణ అనేది రాజ్యాంగ ఉల్లంఘన కాదని సుప్రీంకోర్టు ఆగస్టు 1, 2024న 7 సభ్యుల ధర్మాసనం తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిషన్ విచారణ చట్టం 1952 ప్రకారం ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఆత్మాహుతి డ్రోన్లను పరీక్షించిన ఉత్తర కొరియా. ఈ మానవరహిత ఏరియల్ వెహికల్స్కు ఎక్స్ ఆకృతిలో రెక్కలు, తోకభాగం ఉన్నాయి. బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా 15th నవంబర్ 2024న బీహార్లోని జమాయిలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమానికి సంబంధించి 6,640 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు. 24,000 కోట్లతో పీఎం జన్మన్ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఇది అత్యంత వెనుకబడ్డ గిరిజన వర్గాల సంక్షేమానికి సంబంధించిన ప్రాజెక్టు. ఢిల్లీలోని రింగ్ రోడ్లో గల బామ్సేరా పార్కు ప్రవేశ ద్వారం వద్ద బిర్సా ముండా జయంతి సందర్భంగా 3,000 కిలోల బిర్సా ముండా విగ్రహాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా 15th నవంబర్ 2024న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈయన 15th నవంబర్ 2025 వరకు దేశమంతా ఆదివాసీ గౌరవ వరుసగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. బిర్సా ముండా విగ్రహాన్ని పశ్చిమ బెంగాల్కు చెందిన 2 శిల్పులు రూపొందించారు. ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ కూడలి పేరును భగవాన్ బిర్సా ముండా చౌక్గా మారుస్తున్నట్లు కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. అస్సాంలో త్వరలో జల విమానం సీప్లేన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ను 15th నవంబర్ 2024న గౌహటి విమానాశ్రయం మరియు బ్రహ్మపుత్ర నదుల వద్ద నిర్వహించారు. ప్రస్తుత అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ నావికా సాగర పరిక్రమ 2 పేరుతో భారత నౌకాదళానికి చెందిన 2 లెఫ్టినెంట్ మహిళలు రూపా మరియు దిల్నా అక్టోబర్ 24, 2024న సముద్రంలో ప్రపంచ యాత్రను చేపడుతున్నారు. ఐఎన్ఎస్వి తరణి నౌక ద్వారా చేపడుతున్న ఈ యాత్రలో 4,900 నాటికల్ మైళ్ళ ఈ ప్రయాణంలో వీరు చివరగా న్యూజిలాండ్లోని లిటిల్స్టన్ పోర్టుకు చేరుకోనున్నారు. ఈ యాత్రలో భాగంగా ఇటీవల వీరికి 15th నవంబర్ 2024న పశ్చిమ ఆస్ట్రేలియా పార్లమెంట్ సత్కరించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్కు 15 నవంబర్ 2024న శాసనసభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో న్యాయాధికారుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంచుతూ ప్రవేశపెట్టిన సవరణ బిల్లును 15 నవంబర్ 2024న శాసనసభ ఆమోదించింది. మూడీస్ రేటింగ్స్ అంచనాల ప్రకారం 2024లో భారత వృద్ధి రేటు 7.2% ఉండవచ్చునని తెలిపింది. 2025లో 6.6%, 2026లో 6.5% వృద్ధి ఉండవచ్చునని మూడీస్ పేర్కొంది. చంద్రునిపై శాశ్వత మానవ ఆవాసం ఏర్పాటుకు సంబంధించి నాసా చేపట్టిన ప్రాజెక్టు ఆర్టెమిస్. దీనిలో భాగంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై ఆక్సిజన్ గ్యాస్ పైప్లైన్ ఏర్పాటు చేయాలని నాసా పేర్కొంది. ఈ పైప్లైన్ను లియోనార్ సౌత్ పోల్ ఆక్సిజన్ పైప్లైన్ LSPOPగా పిలుస్తున్నారు. చంద్రునిపై ఆక్సిజన్ను రాతి నిక్షేపాల నుంచి తీయాలని, నీటి అవసరాలను చంద్రుడిపై ఉన్న మంచుతో తీసుకోవాలని నాసా భావిస్తుంది. తొలి దశలో ఈ ఆక్సిజన్ పైప్లైన్ 5 కిలోమీటర్ల మేర నిర్మించాలని నాసా ప్రణాళిక. ఈ పనుల్లో పూర్తిగా రోబోలను వాడనున్నారు. ఈ పైప్లైన్ ద్వారా ఆక్సిజన్ గంటకు 2 కిలోమీటర్ల వేగంతో ప్రవహిస్తుంది. ఈ ప్రాజెక్టు జీవితకాలం 10 సంవత్సరాలు. ప్రస్తుత జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారాం 2022 సంవత్సరం నుంచి పనిచేస్తున్నారు.
మొదటి జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ ఆర్ఎన్ ప్రసాద్ 1993-96 మధ్య. ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయ్ కిషోర్ రాహత్కర్ 2024 అక్టోబర్ 19 నుంచి. మొదటి జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ జయంతి పట్నాయక్ 1992-95 మధ్య పనిచేశారు. ఇప్పటి వరకు వరుసగా 2 సార్లు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్లుగా పనిచేసిన వారు గిరిజా వ్యాస్ 2005 నుంచి 2008 మరియు 2008 నుంచి 2011 మధ్య పనిచేశారు. రేఖా శర్మ 2018-2021, 2021 నుంచి 2024 వరకు పనిచేశారు. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అగత్యాన్ని 2047వ సంవత్సరంకు పూర్తిగా వదిలించుకోవాలని, 2070 సంవత్సరం నాటికి కర్బన ఉద్గారాల తటస్థతను సాధించాలని, 2030 సంవత్సరం నాటికి 500 గిగావాట్ల విద్యుత్తును పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా భారతదేశం 2023 సంవత్సరంలో జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ ప్రారంభించింది. దీని ద్వారా 2030 సంవత్సరం నాటికి ప్రతి సంవత్సరం 50 లక్షల టన్నుల హరిత హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో భారత్ స్థానం 39వ స్థానం. 133 దేశాల ఆర్థిక వ్యవస్థల ఆధారంగా ఈ ఇండెక్స్ను రూపొందించారు. ఇటీవల భారత్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు పడగొట్టిన హర్యానా ప్లేయర్ హన్సుల్ కంబోజ్ కేరళ జట్టుపై. దేశంలో తొలి సోలార్ పవర్ స్టోరేజ్ ప్లాంట్ను మధ్యప్రదేశ్లోని మొరేనాలో ఏర్పాటు చేయనున్నారు. రాత్రిపూట కూడా విద్యుత్ సరఫరా చేయగల ఈ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణ పనులు 2025లో ప్రారంభమై 2027 నాటికి అందుబాటులోకి రానుంది. 3,500 కోట్లతో 3,000 హెక్టార్ల విస్తీర్ణంలో 600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించనున్నారు ఈ ప్రాజెక్ట్. సాంప్రదాయ జ్ఞానం యొక్క కమ్యూనికేషన్ మరియు వ్యాప్తిపై అంతర్జాతీయ సమావేశం గురుగ్రామ్లో జరగనుంది. యుఎన్ అంబాసిడర్గా ఎలిస్ స్టెఫానిక్ నియమితులయ్యారు. హైతీ దేశ ప్రధానమంత్రిగా అలెక్స్ డిడియర్ ఫిల్స్ ఐమ్ ఎన్నికయ్యారు. బీహార్లోని దర్భంగాలో ఎయిమ్స్ను నూతనంగా ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల దీనికి పీఎం మోడీ శంకుస్థాపన చేశారు. ఆస్ట్రేలియా దేశం క్రిస్ ఎవాన్స్ను మొదటి బానిసత్వ నిరోధక కమిషనర్గా నియమించింది. అర్మేనియా దేశానికి భారతదేశం ఇటీవల ఆకాశ్ యుద్ధ వ్యవస్థను అందించింది. ఆల్ ఇండియా కాళిదాస్ ఫెస్టివల్ 66వ ఎడిషన్ మధ్యప్రదేశ్లో ప్రారంభించబడింది. ప్రాజెక్ట్ టైగర్ 1973 అంతరించిపోతున్న పులుల సంరక్షణకు 1973 ఏప్రిల్ 1న ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో 50 టైగర్ రిజర్వులు ఉన్నాయి. దేశంలో మొదటి టైగర్ రిజర్వ్ బందీపూర్ కర్ణాటక. దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ నాగార్జునసాగర్ శ్రీశైలం. దీన్ని రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ అని కూడా పిలుస్తారు. దేశంలో అతి చిన్న టైగర్ రిజర్వ్ ఓరంగ్ అస్సాం. దేశంలో ప్రస్తుత పులుల సంఖ్య 3,682. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.